నిన్నటి సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా అంశాలకు స్పష్టతనిచ్చారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఆయన తమకు ప్రేమ లేఖలు ఆగడం లేదని తెలిపారు. లేఖలు రాసేవాళ్లు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ రౌడీల ఆగడాలు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన టీడీపీ భారీ బహిరంగ సభ జెండా పేరుతో నిన్న నిర్వహించిన తాడేపల్లిగూడలో నిర్వహించిన సభ ద్వారా పవన్ కళ్యాణ్ పిలుపునిస్తారో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎప్పటికే పవన్ కళ్యాణ్ ఒక పక్కన 24 సీట్ల అంశానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టంగా నిన్న ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి ప్రేమ లేఖలు రాస్తున్నారంటూ వ్యంగ్యంగా కిరణ్ రాయల్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఈ రేఖకు సంబంధించి అలాగే 24 సీట్లకు సంబంధించి వస్తున్న విమర్శలపై మాట్లాడి మనతో పాటు కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. అంటే నాకున్న ఆలోచన, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అప్పుడు వాళ్ళు టీవీ చూడలేదేమో అనుకుంటా. ఎవరైతే లేఖలు రాశారో ఎవరైతే వాళ్ళు టీవీ చూడలేదు, కరెంట్ లేదేమో అక్కడ జగన్మోహన్ ప్రభుత్వం అంతా తీసుంటారేమో. లేకపోతే ఏంటంటే క్లారిటీగా చెప్తున్నాం కదా, మేము రాజకీయం మాకు తెలుసు, దానికి వదిలేయండి, నేను చూసుకుంటా. జనసైనికులు కానివ్వండి, జనసేన కానివ్వండి, ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, నాది బాధ్యత అన్నప్పుడు అంత క్లియర్గా ఏం చెప్తుంటే మళ్ళీ లేఖలు రాయడం ఏంది? ప్రేమ లేఖలు ఊరికి ఇంకు పేపర్ బొక్క తప్ప. ఆ లేఖలు స్పందిస్తాం, తీసుకుంటాం, మేమే వద్దని చెప్పాం, హ్యాపీగా తీసుకుంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, కానీ పాటించాం. మాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు డిసిజన్ తీసుకుని మీరు సీట్లు ఇచ్చేసి మీరు అన్నీ చెప్పుకుంటా అంటే ఎందుకు పార్టీ నడిపేది? ఆయన పార్టీ అధ్యక్షుడైనా ఆయనకన్నీ తెలుసు. ఆయన దెబ్బతిన్నాడు ఆల్రెడీ రాజకీయాల్లో, ఇప్పుడు నిలబడుతున్నాడు. ఆయన తెలుసు ఈరోజు రాష్ట్రంలో పార్టీని నిలబెట్టాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి, కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి దించడం మా లక్ష్యం. రాష్ట్రంలో రాజధాని, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి ఆలోచనతో పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు వల్ల దేశంలో కష్టాలేం రావు, ఈ పొత్తు వల్ల మరణాలు యుద్ధాలు జరగవు. పొత్తు వల్ల నష్టం అనేది ఎవరు అనుకోరు. అటైతే రాజశేఖర రెడ్డి 2000లో పొత్తు పెట్టుకున్నాడే, 2000లో రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టకపోతే 2004 అధికారం వచ్చేదా? పొత్తు అనేది రాజకీయ వ్యూహం, అది కామన్. అదే ఆ పొత్తు వల్ల ప్రపంచ యుద్ధాలు వస్తాయంటే మాత్రం అది వాళ్ళు ఓరవలేక మాట్లాడలేదు తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలేదు ప్రారంభోత్సవానికి, ఆయనకి ఇష్టంగా కట్టుకున్నాడు కదా, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకు పోలేదైనా? భయం, ప్రజలు రాళ్ళతో కొడతారని. నువ్వు రాజధాని దిక్కులో ఇప్పుడు విశాఖపట్నం పోతావు, ఎప్పుడు పోతావు? రేపు ఎన్నికలు అయిపోతాయి, అధికారం మాది వస్తుంది, నువ్వు ఎట్ట పోతావు? కుదురుతుందా? అందుకే ఆ భయపడే బావతో ఓపెన్ చేశాడు రోజాతో దాన్ని. అదే అడుగుతున్నాం. అది ఇప్పుడు ఏదో టూరిజం ప్లేస్ అంట, రూములు బుక్ చేసుకోవచ్చు అంట. మేము కూడా ఆన్లైన్లో చూస్తున్నాం, దొరికితే బుక్ చేసుకుందామని. బుక్ చేసుకుని వెళ్ళి చూసొస్తాం లోపల ఏమాత్రం ఉందో, లేకపోతే వైసీపీ లోపల వజ్రాలు బయట దాచిపెట్టారు 450 కోట్లు. ఎందుకంటే దోచేశారు, కొండను కొట్టి లోపల దోచేశారు. ఇవన్నీ కూడా రేపు మా అధికారం రాగానే మొత్తం విచారణ చేయబడతాం. ఒక్కొక్కరిని జైలు మెడికిస్తాం. చెప్తున్నా, సిద్ధం జగన్మోహన్ రెడ్డి కాదు, సిద్ధం మేము ఉన్నాం ఇక్కడ, మేము సిద్ధం అని చెప్పాలి. నువ్వు ఊరికే సిద్ధం అని చెప్పి అధికార పార్టీ వాడు సిద్ధం బోర్డు వేసుకుంటాడు. సార్, ప్రతిపక్షాలు మేము సిద్ధంగా ఓడించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలక్షన్లు ఎక్కడ తగ్గం, వాళ్ళు దాడి చేసే ప్రతి దాడిని మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు ఈసారి. మేము శిక్షలు పడే విధంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని కూడా కిరణ్ రాయల్ చెప్తా ఉన్నారు. అదే నిన్న సభ తర్వాత వైసీపీ ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే వారంతా భయంతోనే ఈరోజు విమర్శలు చేస్తున్నారు, లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. నాగరాజ్తో వరప్రసాద్, ఎబ్రాన్ జ్యోతి, విజయవాడ నుంచి.